బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్పపీడన నేపథ్యంలో ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో మార్పు రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక రానున్న 2-3 రోజుల పాటు వర్షాలు ఉన్నటువంటి సూచన అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. రైట్ నా ఒకసారి దానికి సంబంధించిన అప్డేట్స్ చూద్దాం. అసలు వాతావరణంలో ఎటువంటి మార్పు ఉండబోతా ఉన్నాయి, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ జిల్లాలో ఎటువంటి మళ్ళీ అలర్ట్ను వాతావరణ శాఖ జారీ చేసింది, సో ఎక్కడెక్కడ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందనేది పూర్తి డేటాను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం వాతావరణ శాఖకు సంబంధించి మనం కనుక అప్డేట్స్ చూస్తే ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ పరిస్థితుల వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నట్టు తెలుస్తున్నాయి. సో నైరుతి రుతుపవనాల ప్రభావము, అల్పపీడన పరిస్థితుల కారణంగా ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు జాంగ్మీ తుఫాన్ రానట్టుగా కొంత వాతావరణ శాఖ అధికారులు తెలుపుతా ఉన్నారు. రైట్ నా ఒకసారి వెదర్ మ్యాన్ సంబంధించి బాలాజీ గారు ప్రస్తుతం మనతో పాటు ఫోన్ లైన్లో ఉన్నారు. వారితో కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. బాలాజీ గారు నమస్తే అండి. నమస్తే సార్. సో ఎట్లా ఉండబోతుంది వాతావరణ శాఖకు సంబంధించి? ఇప్పటికే కొన్ని అప్డేట్స్ ఇస్తూ ఉంది, బట్ చాలామంది బాలాజీ చెప్పేటువంటి వెదర్ అప్డేట్స్ని కూడా ఫాలో అవుతుంటారు. సో మీరేం చెప్తారు, రానున్నటువంటి 4-5 రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎట్లాంటి అవకాశం ఉంది వాతావరణం? ప్రస్తుతానికైతే మనకి తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత అనేది కొనసాగుతుంది. అక్కడక్కడ మనకి ఉరుముల మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా మనం చూస్తున్నాము. అండ్ మనకి దక్షిణ తెలంగాణ జిల్లాలో, తూర్పు తెలంగాణ జిల్లాలో లాస్ట్ 2 to 3 days లో కొద్దిగా మనకి ఈ థండర్స్టార్మ్ యాక్టివిటీ అనేది చూసాము. ఈ రోజు అయితే మనకి పెద్దగా వర్షాలు ఉండే అవకాశం లేదు. ముఖ్యంగా తెలంగాణలో అయితే మనకి పొడి వాతావరణమే ఉంటుంది. హీట్ వేవ్స్ అనేవి ఉంటాయి. అంటే మనకి ఉత్తర తెలంగాణ కానీ తూర్పు తెలంగాణ కానీ 42 నుంచి 45 డిగ్రీల వరకు టెంపరేచర్ ఉంటుంది. హైదరాబాద్ లో మనకు ఒక 41 నుంచి 42 degrees ఆ రేంజ్ లో టెంపరేచర్స్ అనేవి ఉంటాయి. పెద్దగా వర్షాలు అయితే ఈ రోజు అంటే May 30 రోజు అయితే కురిసే అవకాశాలు లేవు. రానున్న రోజులు తీసుకున్నట్టయితే మనకి ఋతుపవనాలు అనేది కేరళకి June 1st week అంటే మనకి June 2 లేదా 4 ఈ 2, 3, 4 ఈ 3 dates మధ్యలో ఏ రోజైనా మనకి కేరళలో తాకే అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి. సో దీని కారణంగా ఏంటంటే మనకి ప్రీ మాన్సూన్ థండర్స్టార్మ్స్ అంటే ఋతుపవనాలకి వచ్చే ముందర మనకి థండర్స్టార్మ్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి June 1st week లో చాలా ఎక్కువగా మనకి విస్తరించే అవకాశాలు అనేవి కనిపిస్తాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నట్టయితే June 1 నుంచి చాలా ప్రాంతాల్లో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు అనేవి చూస్తాము. మనకి 40 నుంచి 50 కిలోమీటర్లు, కొన్ని ప్రాంతాల్లో మనకి 60 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురు గాలులు అనేవి వీచే అవకాశాలు ఉన్నాయి. సో ఈ వర్షాలు ముఖ్యంగా మనకి ఈవినింగ్స్ అంటే సాయంత్రం నుంచి అర్ధరాత్రి ఈ సమయంలో మనకి ఎక్కువ ఇంపాక్ట్ అనేది చూసే అవకాశాలు ఉన్నాయి. టెంపరేచర్స్ కూడా మనకి మెల్లిగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొన్నటి దాకా మనకి హీట్ వేవ్స్ తో మనకి తెలంగాణ వ్యాప్తంగా చాలా అల్లాడిన ప్రజలు రేపటి నుంచి అంటే మనకి June 1st నుంచి మనకి టెంపరేచర్స్ అనేవి మెల్లిగా డ్రాప్ అవ్వడం అనేది మనం చూడబోతున్నాం. కానీ కంప్లీట్ గా అయితే డ్రాప్ అవ్వదు. తేమ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఉక్కపోత అయితే కొంచెం ఇంకా అట్లా కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే, సో ఇప్పటికీ ఫార్మర్స్ చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు. విత్తనాల సమయం ఆసన్నం అవుతా ఉంది. సో ఫార్మర్స్కి సంబంధించి ఎటువంటి సజెషన్ ఇస్తారు? ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు రానున్నటువంటి 2-3 కార్తుల్లో విత్తనాలు నాటేటువంటి అవకాశం ఉంటుంది. సో ఫార్మర్స్కి ఇప్పటికే కొంతమంది ఒక అడుగు ముందుకేసి కొంతమంది పడుతున్నటువంటి చిరుజల్లో కూడా కొంతమంది విత్తనాలు నాటే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో మీరు ఏమైనా సజెషన్ చేస్తారా ఫార్మర్స్కి? ప్రస్తుతానికైతే మనకి నైరుతి ఋతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలో అనుకున్న టైంకి మనకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ మనకి June 2వ వారంలోని స్టార్టింగ్ డేట్స్ అంటే మనకి June 8 నుంచి 10 మధ్యలో మనకి నైరుతి ఋతుపవనాలు అనేవి తెలంగాణలో విస్తరించే అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి. సో దీని కారణంగా మనకి June 6 నుంచి 10 వరకు ఈ 5 రోజుల్లో మాత్రం మనకి తెలంగాణలో విస్తారంగా మనకి మోస్తరు వర్షాలు, 1-2 ప్రాంతాలు మనకి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి. అండ్ మనకి టెంపరేచర్స్ కూడా మనకి తగ్గుతాయి కాబట్టి రైతులు విత్తనాలు విత్తుకోవడానికి మంచి పరిస్థితులు అనేవి మనకి June 1వ వారం అంటే June 5 తర్వాత మనకి పరిస్థితులు అనేవి అనువుగా కనిపిస్తున్నాయి ప్రస్తుతానికైతే. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇది మొత్తం మీద వాతావరణానికి సంబంధించి బాలాజీ గారు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో రానున్నటువంటి June 1వ వీక్లో కొంత తెలంగాణ వ్యాప్తంగా కొన్ని చోట్ల వర్షాలు ఉన్నటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఈ భారీ వర్షాలు కురినట్టు తెలుస్తోంది. అయితే నైరుతి ఋతుపవనాల ప్రభావము, అల్పపీడన పరిస్థితుల కారణంగా ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు జాంగ్మీ తుఫాన్ రానట్టుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ తుఫాన్ ప్రభావం వల్ల కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడేటువంటి అవకాశం అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇక
నైరుతి ఋతుపవనాలకు సంబంధించి ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే ప్రస్తుతం నైరుతి ఋతుపవనాలు లక్షద్వీప్ ప్రాంతానికి చేరుకున్నాయి. జూన్ 3 లేదా 4 తేదీలో ఇవి కేరళ తీరాన్ని తాకుతాయి. ఆ తర్వాత క్రమంగా విస్తరిస్తూ జూన్ 5 నుంచి 10వ తేదీ మధ్య తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ తెలుపుతోంది. ఈ ఋతుపవనాల వల్ల వచ్చే 3 రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ ఋతుపవనాల వల్ల ఏపీలో ప్రకాశం, అనంతపూర్, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందంటూ అధికారులు తెలుపుతున్నారు. అయితే అత్యవసర పరిస్థితుల్లో మాత్రం బయటికి వెళ్ళడంతో కూడా వాతావరణ శాఖ సూచనలు చేస్తుంది. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నప్పటికీ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగా స్థాయికి చేరుతా ఉన్నాయి. అయితే సుమారు 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచేటువంటి అవకాశం ఉందంటూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ ఒక రకంగా చెప్పాలంటే కొంత గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మొన్నటిదాకా మనం చూస్తూ ఉన్నాం, గత నెల 2 నెలల నుంచి కూడా భారీగానే మనకు ఎండ తీవ్రత కనిపిస్తోంది. ఒక్కసారిగా భానుడి బగబగకు ప్రజలంతా కూడా అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి. ఈ టైంలో మరి కొంత ప్రశాంతమైనటువంటి చల్లటి గాలి వీచేటువంటి ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే వాతావరణం చల్లబడుతోంది. జూన్ మొదటి వీక్ జూన్ 5, 6 వరకు కేరళని మరి పవనాలు చేరేటువంటి అవకాశం ఉన్నాయి. కేరళ నుంచి నేరుగా తెలంగాణకు 5 నుంచి 10 ఆ ప్రాంతంలో జూన్ 10 ఆ డేటాలో తెలంగాణ కనుక వస్తే కొంత రైతన్నలు విత్తనాలు నాటుకోవడానికైనా లేకపోతే వాతావరణం చల్లబడి కొంత వేడి తీవ్రత నుంచి ప్రజలు బయటపడి ఒక ఉపశమనాన్ని పొందడానికైనా మరి జూన్ మొదటి వారం వరకు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే జూన్ 5, 10 వరకు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. బట్ ఇప్పుడు ఈ 2-3 రోజులు అంటే ఈ మే 30 కావచ్చు, 31 కావచ్చు, ఈ 2 రోజులు మాత్రం తెలంగాణలో ఎక్కడ కూడా వర్షాలు ఉన్నట్టుగా కనిపించట్లేదు. ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే చిరుపాటి జల్లులు మాత్రమే కురిసే అవకాశం కనిపిస్తుంది. 40 నుంచి 42 డిగ్రీల ఎండ తీవ్రత నమోదవుతుందంటూ కూడా వెదర్ మ్యాన్ బాలాజీ చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇది మొత్తం మీద వాతావరణానికి సంబంధించిన అప్డేట్స్. రైతన్నలు మాత్రం కొంత ఓపికగా ఉండాల్సినటువంటి టైం ఇది. కొంత పడుతున్నటువంటి వర్షాలని బేరీజ్ చేసుకొని విత్తనాలను విత్తుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మరి విత్తనకు సంబంధించి కొంత రైతన్నలు కొన్ని వాతావరణానికి సంబంధించినటువంటి అప్డేట్స్ను పాల్గొనాల్సినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది.